దొంగాట రేపు రిలీజ్ అవుతుందండి. ఈ సినిమాలో సాంగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. నేను పేరున సాయి కార్తిక్ గారిని, రఘు కుంచే గారిని, మా లేట్ సత్యాని అందరినీ థ్యాంక్ యూ చెప్పుకోండి. వచ్చే వాళ్ళకి అర్థమైందిలే నేనేమన్నాను. సో అండ్ నిన్నే ఫస్ట్ కాపీ చూశాను. ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్. వంశీ అద్భుతంగా తీశాడు. అండ్ శేష్ లుక్డ్ ఆసమ్. నాకు భాస్కర్ గారు ఆ సినిమా మొత్తం చూశాక భాస్కర్ గారికి మళ్ళీ ఆయనతోటే చేయాలని ఉంది నాకు నిజంగాను. Incredible camera work and the heroes of today, Yadagiri Varikupula garu, Raghu Kunche garu, Sai Karthik garu, art director Hari anni na inspiration tho chesina Hari ki. But perna thank you so much. నేను ఫస్ట్ టైం ఎంత ఎక్సైటెడ్గా ఎంత హ్యాపీగా ఉన్నాను ఒక సినిమా రిలీజ్ ముందు. యూజువల్గా రూమ్లో టెన్షన్ పడిపోతూ నేను అలా ఏం లేకుండా ఈ సినిమాని ఇంకొంచెం ఎంత దూరం తీసుకెళ్ళచ్చు అని ఆ ఆలోచనలో ఉన్నాను. కానీ ఈ సినిమాని హౌ టు గెట్ ఇట్ అవుట్ కాదు. వెరీ బ్లెస్డ్. నా ఇష్టదేవుళ్ళందరినీ నేను ఐఎమ్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ టు లౌడ్లీ థ్యాంక్ దెమ్ ఫర్ అ స్మూత్. నాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారండి. బోల్డ్ అంతమందికి దండం పెట్టుకుంటాను నేను. సో థ్యాంక్ యూ అగైన్. అండ్ పేరున ప్రెస్కి, మీడియాకి, వెబ్సైట్స్కి అందరికీ కూడాను ఈ సినిమాని రిలీజ్కి ముందే ఇంత లౌడ్ నాయిస్ క్రియేట్ చేసిందంటే మీ ద్వారానే. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. పిలవగానే వచ్చినందుకు ప్రెస్ మీ అందరికీ థ్యాంక్ యూ. లక్ష్మి గారు ఎంత హ్యాపీగా ఉన్నారో నేను అంత హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమాకి అన్నీ కుదిరాయి నాకు. ఎక్కడ ఇది తప్పు అయిందో లేదా ఇక్కడ నాకు దొరకలేదన్న కాదు, ఫుల్ఫిల్గా 100% నాకేం కావాలనుకున్నానో ఈ సినిమాకి దొరికాయి. మా యాక్టర్స్ కానీ, నా టెక్నీషియన్స్ కానీ, ఎవ్రీబడి ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఐఎమ్ బ్లెస్డ్ టు డూ దిస్ ఫిల్మ్. ఐ థ్యాంక్ మై గాడ్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ మై టీమ్, ఎవ్రీబడి. అందరినీ పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ప్రెస్కి, బికాస్ కొత్త డైరెక్టర్ అయినా చిన్న సినిమా అయినా లైక్ ఇంత బజ్ క్రియేట్ చేయడం కారణం ఫస్ట్ థింగ్ ఇస్ లక్ష్మి గారికి అండ్ సెకండ్ థింగ్ ఇస్ ప్రెస్ మీ వల్ల. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్. అండ్ రేపు రిలీజ్ అవుతుంది, ప్లీజ్ గో అండ్ వాచ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ సాయి కార్తిక్, రఘు కుంచే గారు అండ్ సత్య ఇస్ నాట్ హియర్ ఎనీవే. సో పేరున వాళ్ళకి థ్యాంక్స్. బికాజ్ సాయి కార్తిక్ నాకు సినిమా చూసి తనే ఫస్ట్ చూశారు మా టీంలో. నేను తనకే చూపించాను ఆర్ఆర్ చేయడం కోసం. తను చూసి నాకు సార్ ఈ సినిమా మర్చిపోండి ఇంకా నేను చూసుకుంటానని చెప్పి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఒక 1 వీక్ తన స్టూడియో సైడ్ వెళ్ళి చూసిన వెంటనే ఫస్ట్ ఫైట్ లక్ష్మి గారితో ఇందులో ఒక ఓపెనింగ్ ఫైట్ ఉందని అది చూపించారు నాకు. ఐ థాట్ ఐ డిడ్ ఇట్ అండ్ వేర్ ఆన్ రైట్ ట్రాక్ అనుకున్నాను. అక్కడి నుంచి అసలు వెనక్కి చూడలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ సాయి కార్తిక్ గారు అండ్ అఫ్కోర్స్ రఘు కుంచే గారు. ఐ రియలీ థ్యాంక్ యూ ఫ్రమ్ మై బాటమ్ మై హార్ట్ రఘు కుంచే గారు. బికాజ్ ముందు అనుకున్నట్టే ఒక సినిమాకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే ఇక్కడ ఈగోస్ క్లాషెస్ అని ఉంటాయి. బట్ ఈ సినిమాలో అలాంటిదే లేదు. ఎవ్రీబడి హ్యాడ్ ఎ ఫన్. వర్క్ చేయాలని ముందుకు వచ్చి అందరూ పార్టిసిపేట్ చేసి దే గివెన్ దర్ ఫుల్ ఎఫర్ట్. సో ఐ వాంట్ థ్యాంక్ రఘు కుంచే గారిని అండ్ అఫ్కోర్స్ వరికుప్ల గారు. బికాజ్ ఈ సాంగ్ ఏంద్రో సాంగ్ పర్టిక్యులర్గా ఐ హ్యాడ్ ఎ స్ట్రాంగ్ ఇమెన్స్ ఫీలింగ్ దట్ చాలా స్ట్రాంగ్ లిరిక్స్ ఉండాలి దీనికి, ఆ స్పేస్ని కరెక్ట్గా యూస్ చేయాలని ఎప్పుడెప్పుడు అనుకుంటున్నాను. ఐ షుడ్ థ్యాంక్ మనోజ్ ఫర్ దట్ బికాస్ హీ ఓన్లీ టోల్డ్ మీ అబౌట్ వరికుప్ల గారు. అండ్ చాలా హ్యాపీగా ఉంది. వంశీ గారు చెప్పినట్టు అంటే అందరికన్నా నేనే ఎక్కువసార్లు చూశాను కాబట్టి ఆ సినిమానే డ్యామ్ షూర్గా ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ, యాక్షన్ అన్నీ ఉన్నాయి ఆ మూవీలో. చాలా మంచి మూవీ, చాలా ఎంజాయ్ చేస్తారు. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీగా నవ్వుకుంటూ సరదాగా ఆ మూవీ చాలా హ్యాపీగా జరిగిపోతుంది. పెద్ద హిట్ అవుతుంది, నాకు బాగా నమ్మకం. థ్యాంక్ యూ లక్ష్మి గారు అండ్ శేషు గారు అండ్ మై కో టీమ్
రఘు గారు, సత్య గారికి అండ్ మరికుప్పల యాదగిరి గారికి అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ అందరికీ నమస్కారం అండి. జనరల్గా ఏదైనా ఒక మంచి జరగబోతుంది అనడానికి ముందు కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి కొన్ని. సో ఈ సినిమాకి నేను జాయిన్ అయిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి సినిమాకి. అండ్ నిన్న ఈ సినిమా మొత్తం అందరూ చూశారు, ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ సంతోషం ఇంకా రెట్టింపు అవడానికి ఇంకా కొన్ని గంటలే ఉందని నా అభిప్రాయం. అండ్ అదృష్టవశాత్తు రేపు ఒక రకంగా ఒక మెయిన్ లీడ్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందరి దృష్టి సినిమా మీద ఉంది. ఈ సినిమాతో మా లక్ష్మమ్మ పెద్ద నిర్మాత అయిపోవాలి. అండ్ మా టీమ్ అంటే జనరల్గా బాలీవుడ్లో ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. లైక్ అంటే ఒక సినిమాకి 5-6 మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేయడం అనేది, ఆ ట్రెండ్ ఇక్కడ కూడా రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మి గారికి, వంశీ గారికి చాలా థ్యాంక్స్. ఓకే, ఆడియో రిలీజ్ ముందే హిట్ అయిపోయింది బికాస్ ఆఫ్ లక్ష్మి గారు. సినిమా యాక్చువల్గా సినిమా రిలీజ్ ముందు ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ కాన్ఫిడెంట్గా ఉండడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతే, ఎంత అద్భుతంగా వచ్చిందని చెప్పినా కూడా ఆ మాటల్లో కానీ ఫేస్లో కానీ కాన్ఫిడెన్స్ తెలిసిపోతూ ఉంటుంది. ఈ సినిమాకి ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నామంటే నేను యాక్చువల్గా పాట రాసే ముందు సిచ్యువేషన్ అంతా మోహన్ గారి ద్వారా విన్నాను. కథ అంతా చాలా పెద్ద హిట్ అవుతుందని నాకు అనిపించింది. అప్పుడు నేను ఇంకా సినిమా చూడలేదు, కానీ అంటే ఇప్పుడు లక్ష్మి గారు, వంశీ గారి కాన్ఫిడెన్స్ వస్తుంటే రియల్గా పెద్ద హిట్ అవుతుందని ఇందాక మన కెమెరామెన్ గారు చెప్పినట్టు థియేటర్లోనే చూడండి సినిమా. హాయ్ గైస్, నా పేరు శేష్. ఐడ్ లైక్ టు సే సంథింగ్. నేను యాక్చువల్గా వంశీకి ఇంతకుముందు ఇప్పుడు చెప్పలేదు. నేను ఈ ఫిల్మ్ చేస్తున్నంతకాలం ఎక్కడో ఈ సినిమా మీటర్ని సరిగ్గా పట్టుకోగలుగుతున్నానా, సరిగ్గా చేయగలుగుతున్నానా అని నా మీద నాకు డౌట్ ఎప్పుడూ ఉంది. ఓన్లీ బికాజ్ నేను ఎంత కాన్ఫిడెంట్గా చేసినా కూడా ఇంకా బెటర్గా చేయొచ్చు అన్న ఫీలింగ్లో ఉంటాను ఎప్పుడు. నిన్న ఫిల్మ్ చూశాను లక్ష్మి గారితో, అండ్ నాకు లక్ష్మి గారు ఇచ్చిన రెస్పాన్స్ బట్టి, మనోజ్ నాకు ఇచ్చిన రెస్పాన్స్ బట్టి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇచ్చిన రెస్పాన్స్ బట్టి సమ్వాట్ జస్టిస్ చేయగలిగాను అని అనిపించింది. అండ్ ఆ జస్టిస్కి ఐడ్ లైక్ టు కంప్లీట్లీ థ్యాంక్ వంశీ ఫర్ ది ఆపర్చునిటీ అండ్ లక్ష్మి ఫర్ ది ఎంకరేజ్మెంట్. నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు, ఈ సినిమా ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. రేపు మే 8వ తారీఖున ఈ సినిమా విడుదలవుతుంది. ఇట్స్ గోనా హావ్ ఎ హ్యూజ్ రిలీజ్ వరల్డ్ వైడ్. తప్పకుండా చూడండి. అండ్ మేము ఎలాగైతే ఇప్పుడు మీతో నవ్వుతూ సరదాగా మాట్లాడుతున్నామో, మీరు అలానే నవ్వుతూ సరదాగా థియేటర్ నుంచి బయటకు వస్తారని ఫీలింగ్లో ఉన్నాను. సో ఎంజాయ్ దొంగాట.